ఇల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. సాలూరు పట్టణంలో మట్టి మాఫియా దోపిడీ. ఆ దోపిడిని అడ్డేదెవరు ఆపేదెవరు అనే విధంగా నడుస్తుంది. ఎప్పటికైనా అధికారి యంత్రాంగం కదులుతుందేమో చూద్దాం. వివరాల్లోకి వెళితే, అర్ధరాత్రి దాటిన తర్వాత మట్టి దోపిడీ గ్యాంగ్ దందా. సాలూరు పట్టణంలో మట్టి మాఫియా దోపిడీ రోజురోజుకి మితిమీరిపోతుంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు దీనిపై యాక్షన్ లేకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఆదాయాన్ని ఈ ముఠా కొల్లగొడుతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎంతటికి అమ్ముడుపోయారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే ఇలా ఉంచితే రూరల్లో ఉన్న సర్కార్ భూముల నుంచి గత 4-8 రోజులుగా అర్ధరాత్రి 9 గంటల తర్వాత లారీల్లో మట్టిని దొంగతనంగా ఎంఆర్ఓ ఆఫీస్, జాతీయ రహదారి మీదుగా మంత్రి ఫ్లెక్సీ సాక్షిగా తీసుకెళ్లడం హైలైట్ అనే చెప్పుకోవచ్చు. అలాగే గుట్టుగా సాగుతున్న మట్టి మాఫియా గ్యాంగ్ దోపిడీ ఫొటోస్ ఇంకా వీడియోస్ సాలూరులో పలు చరవాణి గ్రూపుల్లో హల్చల్ చేస్తున్న ఆఫీసర్స్ ఇంతవరకు యాక్షన్లోకి దిగకపోవడం ఇంకా పెద్ద హైలైట్. ఇంకో విషయం చెప్పుకోవాలి ఏమిటంటే, ఈ మట్టి దోపిడీ చేస్తున్న పుష్పాలను మట్టి తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఉన్నదా అని ప్రశ్నిస్తే ఉన్నాయని, డోంట్ కేర్ అని చెబుతున్నారని వినికిడి. అయితే అర్ధరాత్రి ఎందుకు దొంగతనంగా తీసుకెళ్లవని ప్రశ్న అందరిలో సర్వత్రా వ్యక్తమవుతుంది. విలేజ్ల్లో గవర్నమెంట్ కు సంబంధించిన చెరువు పోరంబోకు, అలాగే గెడ్డ పోరంబోకు నుండి మట్టిని అక్రమంగా తరలించడం నేరమని తహసీల్దార్ నీలకంఠరావుకు మట్టి దోపిడీ గ్యాంగ్ను హెచ్చరించారు. అలాగే ప్రైవేట్ జిరాయితీ ల్యాండ్ మట్టిని వితౌట్ పర్మిషన్ తీసుకున్నా చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరికి ఇంతవరకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని, అర్ధరాత్రి మట్టి లోడు తీసుకువెళ్లే లారీలపై చర్యలు తీసుకోవాలని టౌన్ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని విలేకరులు అడిగిన ప్రశ్నకు గురువారం ఉదయం క్లారిటీ ఇచ్చారు.